ఈరోజు మనం ఏ ముద్ర నేర్చుకున్నాం. సో ఒకసారి భావనని పిలుద్దాం. సో భావనతో చేపిద్దాం మనం. సో ఈ ప్రాణాయామం నేను నిల్చొని చూపెట్టాను. సో భావనని ఇప్పుడు కూర్చోబెట్టి చేపిద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం? రెండో ప్రాణాయామం ఏంటది? అంగుష్టి ముద్ర ప్రాణాయామం, ముష్టి ముద్ర ప్రాణాయామం. సో అంగుష్టి ముద్రలో వేసేటువంటిది. వెరీ గుడ్. ఇప్పుడు నెమ్మదిగా ఎలా భావన సరిగా కూర్చుందా? చూసారా ఎలా కూర్చుందో భావన? సరిగా కూర్చుందా అండి? సరిగా కూర్చుందా లేదా ఎలా మీరు గమనిస్తారు? అవునా? ఈ ముంజేతుల కింద ఆనేయా? చూసారా? ఆనలేదు. అంటే ఛాతీ స్ట్రైట్గా ఉన్నట్టు లెక్క. భుజాలు వెనక్కి ఉన్నాయా లేవా? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న అచలం స్థిర. శరీరం స్ట్రైట్గా ఉందా లేదా? ఒకసారి పక్క తిరుగు. బాగా ఎలా తిరుగు? సైడ్కి కూర్చో. అప్పుడు తెలుస్తుంది కదా చూసే వాళ్ళకి నువ్వు నిజంగా కరెక్ట్గా కూర్చున్నా వాళ్ళకి తెలుస్తుంది. చూసేవా? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న అచలం స్థిర. ఇది ఆసనం, ఇది కటి. సమం ఆసనం సమం కటిం సమం మేరు సమం కాయం సమం గ్రీవం. ఇవన్నీ లైన్లో ఉన్నాయా లేవా? సమం శిరం, శిరస్ స్ట్రైట్గా ఉందా లేదా? శిరస్ ఇటు అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? సాక్రల్ క్రేనియల్ పంప్ షిఫ్ట్ అయిపోతుంది. అప్పుడు హెడేక్ వస్తుంది, మైగ్రేన్ వస్తుంది. ఆ మేడం ముందుకు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? ప్రెషర్ పెరిగిపోతుంది, నిద్ర వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ ఏంటి? ప్రాణాయామంలో కూర్చున్న, ధ్యానంలో కూర్చున్న మొదలే ఎలా కూర్చోవాలి? అంగానాం సమతం విద్వాన్. అంగాలు సమంగా ఉన్నాయా లేవా? ఏం అంగాలు? ఏం చెప్తున్నాడు పతంజలి? స్థిరం సుఖం ఆసనం స్థిర సుఖమాసనం సమత్వం స్థిరత్వం సుఖం ఆసనం. సమత్వం ఉంటే బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? సీట్ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? ఈ సీటు మీద నడుము బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? నడుము మీద ఈ యొక్క మొండం బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? ఈ మొండం మీద మెడ బ్యాలెన్స్డ్గా ఉందా లేదా? ఈ మెడ మీద శిరస్సు అనేది అలా ఉంచినట్టుగా ఉందా? పెట్టినట్టుగా ఉండాలి. ఈ ఆసనం మీద నడుము పెట్టినట్టుగా ఉండాలి. ఈ నడుము మీద ఈ మొండం అనేది అలా ఉంచినట్టుగా ఉండాలి, అలా పెట్టినట్టుగా ఉండాలి. అవునా? అతుకుపోయినట్టు అలా పెట్టినట్టుగా ఉండాలి. ఈ యొక్క మొండం మీద మెడ అనేది అలా పెట్టినట్టుగా ఉండాలి. ఈ మెడ మీద శిరస్సు అనేది అలా పెట్టినట్టుగా ఉండాలి. అంగానాం సమతం విద్వా సమే బ్రహ్మని లీయతే. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జునుడు ఏం చెప్తున్నాడు? సమంకాయ శిరోగ్రీవం ధారయన్న అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం దృష్టిం జ్ఞానమయీ. సో అలా ఉందా లేదా? ఛాతి ముందుకు ఉందా లేదా? ఎలా భుజాలు వెనక్కి ఉన్నాయా లేవా? ముంజేతుల కింద ఆనకూడదు, ఉందా లేదా? కానీ కూర్చుంది ఏ ఆసనం? సిద్ధాసనంలో కూర్చుంది, చక్కగా కూర్చుంది. ఇది అంగుష్ట ముద్రలో ఉంది. టెన్షన్ ఉందా? టెన్షన్ ఉండకూడదు. ఇలా మామూలుగా ఉండాలి. పిడికిలు ఎలా ఉండాలి? వదులుగా ఉండాలి, టైట్గా పెట్టకూడదు. చేయి వదులుగా ఉందా లేదా? శరీరం వదులుగా ఉందా లేదా? ఇలా గాలి వచ్చిందనుకో ఇలా పడిపోవాలి, ఇలా పోవాలి. అంతేగాని బిగుసుకుపోయి కూర్చో. నా శుష్క వృక్షవ ఎండిపోయిన చెట్టులా కూర్చోవడం కాదు. అప్పుడే మలిచినటువంటి మొక్కలా సాఫ్ట్గా మృదువుగా ఉండాలి. మృజుత్వం శరీరం సాఫ్ట్గా ఉందా లేదా చూడాలి. అలా ఉంటే శరీరం అది కూర్చునే విధానం. ప్రాణాయామంలో మొదలు ఎలా కూర్చున్నావు? నువ్వు కుర్చీలో కూర్చున్నా పర్వాలేదు, కానీ నీ మొండం ఇలా ఉండాలి. నిల్చున్నా కూడా ఇలాగే ఉండాలి. నువ్వు నిల్చున్నా కూర్చున్నా నీ శరీరం ఇలా ఉండటం అనేది చాలా ముఖ్యం. నాకేం చేయాలి ఇప్పుడు? ఉజ్జాయి ప్రాణాయామం చేద్దామా?
ఉజ్జాయ ప్రాణాయామంలో ఏం చేద్దాం, శ్వాసను పీల్చుకుందాం. బ్రీద్ ఇన్ 2 3 4, హోల్డ్ 2 3 4, బ్రీద్ అవుట్ 2 3 4 5 6. ఏం చెప్తున్నాడు, శ్వాస పీల్చుకోమని చెప్తున్నాను. ఎంతసేపు పీల్చుకోవాలి అవునా, అదే ఎంతసేపు ఆపి పెట్టాలి అంటే ఆ పీల్చుకోవడం అనేది ఎంతసేపు ఉండాలి, అదే ఎంతసేపు వదిలిపెట్టాలి అని చెప్తున్నాను. బ్రీద్ ఇన్ 2 3 4, హోల్డ్ 2 3 4, బ్రీద్ అవుట్ 2 3 4 5 6, హోల్డ్ 2, బ్రీద్ ఇన్ 2 3 4, hold 2 3 4, breathe out 2 3 4 5 6, hold 2. శ్వాస వచ్చే 1 2 3, ఆపి పెట్టు 1 2 3, శ్వాస వెళ్ళే 3 4 5 6, వదిలిపెట్టు ఆపి పెట్టు, శ్వాస వచ్చే 2 3 4, ఆపి పెట్టు 2 3 4, శ్వాస వదిలిపెట్టు, శ్వాస వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు, శ్వాస పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, శ్వాస వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు. ఈ విధంగా చేయాలి. ఏం చెప్తున్నాను, ఎంతసేపు శ్వాస పీల్చుకో. అది దీర్ఘంగా ఉందని, అబ్బో సార్ నేను అంతసేపు ఉండలేకపోతున్నాను, మరి ఉజ్జాయి అంటే అంతసేపు ఉంటుంది. గొంతు ద్వారా శ్వాస పీల్చుకుంటే అంతసేపు ఉంటుంది, అంతసేపు లేదు, తగ్గించాలి, తొందరగా పీల్చుకోవాలి. అప్పుడే ఏమన్నా తొందరగా అనాలి. శ్వాస పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, శ్వాస వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు, శ్వాస పీల్చు 2 3 4, శ్వాస ఆపి పెట్టు 2 3 4 5, శ్వాస వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు, శ్వాస పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు, శ్వాస పీల్చు 2 3 4, ఆపి పెట్టు 2 3 4, శ్వాస వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు. చూసారా గురువు ఎందుకయ్యా, అందుకే లంగ్స్ వీక్గా ఉన్నాయి, బలహీనంగా ఉన్నాయి, శ్వాస ఎంత తీసుకోవాలి. ఎందుకంటే విద్యార్థికి తెలియదు కదా, స్టూడెంట్ తెలుసా, తెలియదు కదా. అందుకని మొదట్లో ఇలా వేగంగా అంటే లంగ్స్ కెపాసిటీ తక్కువ ఉంది, ఈ విధంగా ఇవ్వాలి. లంగ్స్ కెపాసిటీ ఎక్కువగా ఉంది, నాలాంటి వాడిని దగ్గరికి వచ్చి నేర్చుకోవడానికి. అప్పుడు నువ్వేమనాలి, శ్వాస పీల్చు 2 3 4, శ్వాస ఆపి పెట్టు 2 3 4, శ్వాస వదిలిపెట్టు 3 4 5 6, ఆపి పెట్టు కుమారు, శ్వాస పీల్చు. ఈ విధంగా చెప్తాడు. స్టూడెంట్ని బట్టి టీచరు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా ప్రోగ్రామ్ చేయాలి. లేకపోతే ఏం చెప్తున్నాడు కృష్ణుడు, ప్రాణాపానౌ సమౌ కృత్వా, ప్రాణాపాన వాయువులు సమానంగా ఉండాలి. ఓసారి ఎక్కువ ఓసారి తక్కువ చేస్తే ప్రాణాయామం కాదు. అందుకనే కౌంట్ అనేది ముఖ్యం. కౌంట్ ఎలా ఉండాలి, టీచర్ ఏ విధంగా స్టూడెంట్కి 4 రోజులు నేను బాగా చేయించాను అనుకో, ఇలా
భావనకు అలవాటైపోతుంది. అప్పుడు డైలీ ఆటోమేటిక్గా భావన యొక్క శ్వాస సమంగా ఉంటుంది. లంగ్స్ ఆరోగ్యంగా ఉంటాయి, తను ఆరోగ్యంగా ఉంటుంది. అంతేగాని భావన నువ్వు చేసుకోమా, ప్రాణాయామం చేయి, ఎడముక్కులను తీసుకో, కుడిముక్కులను వదిలే, కుడిముక్కులను తీసుకో, ఎడముక్కులను వదిలే, అమ్మా అంకుశ ప్రాణాయామంలో చేద్దామా, ప్రాణాయామం చేద్దాం, చేయమ్మా. ఏం చేస్తుంది పాపం అమ్మాయి, ఏం చేస్తుంది? అమ్మాయికి ఏం తెలుసు? సో టీచర్గా మనం చెప్పాలి. ఇది సాంప్రదాయబద్ధంగా ఏ విధంగా చేపించాలి. ఇప్పుడు శయన ముష్టిలో చేపిద్దాం. చెప్తున్నానండి, మీకు నేర్పిస్తున్నాను ఎలా ప్రాణాయామం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి. ఎందుకు గురువుకి అంత ప్రాధాన్యత? ఎందుకంటే గురువు ప్రతిదీ కూడా ఒలిచి పెడతాడు. అందుకే తల్లి కూడా ఒలిచి పెడుతుందో లేదో, నోట్లో పెడుతుందో లేదో, బట్ గురువు సో ఒలిచి నోట్లో పెట్టేటువంటి వాడే గురువు. అంతేగాని అక్కడ పెట్టి తినో అని అన్నావు అనుకో, గురువు అని అన్నారు. అర్థమైందా అండి? సో ఎక్కడా కూడా ఎలాంటి సందేహానికి నివృత్తి లేకుండా ఉంచేటువంటి వ్యక్తి అన్క్వశ్చనబుల్. ఏ క్వశ్చన్ ఉండకూడదు టెక్నిక్ చెప్పిన తర్వాత. సో ఏ క్వశ్చన్ లేకుండా, ఏ డౌట్ లేకుండా టీచర్ చెప్పాడంటే అది కరెక్ట్. సో అది చేసేటువంటి విధానం. ఇప్పుడు శయన ముష్టి అంటే కరెక్ట్గానే ఉంచింది, తను టెన్షన్ ఉంటుంది, ఇలా చేయలా, ఇలా అలా ఉండాలి. ఎలా పెట్టింది తను, ఇలా పెట్టేసింది. అవునా? ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలు ఏంటి, ప్రతిదానికి థమ్స్అప్ అంటారు, ప్రతిదానికి థమ్స్అప్ అంటే థమ్స్అప్ అంటారు. అవునా? సో అందుకని ఇది థమ్ డౌన్ ఏం కాదు, స్లీపింగ్ థమ్ అంటారు. శయన అంటే రెస్టింగ్, విశ్రాంతి తీసుకునేది. శయన ముష్టి ఏ విధంగా ఉంచి. ఇప్పుడు చూడు భావన, ఇప్పుడు నీ ఊపిరితిత్తుల యొక్క మధ్య భాగానికి శ్వాస వెళ్తుందా లేదా, ఛాతీ భాగానికి వెళ్తుందా లేదా చూడాలి. మళ్ళీ మనం పాఠం మొదలెడదాం, జపం మొదలెడదాం. అందుకే చెప్పాను జపక్రియ అని చెప్పాను కదా. దీని జపం అంటే ఏంటి, కౌంట్తో చేసేదాన్ని జపక్రియ అంటారు. జపం మొదలెడదాం, మరి చేద్దామా? 2 శ్వాస పీల్చే, 2 3 4 శ్వాస ఆపి పెట్టు, 2 3 4 శ్వాస వదిలి పెట్టు, 3 4 5 6 ఆపి పెట్టు, శ్వాస పీల్చు, 2 3 4 ఆపి పెట్టు, 2 3 4 శ్వాస వదిలి పెట్టు, 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు, 2 3 4 5 శ్వాస ఆపి పెట్టు, 2 3 4 శ్వాస వదిలి పెట్టు, 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు, 2 3 4 శ్వాస ఆపి పెట్టు, 2 3 4 శ్వాస వదిలి పెట్టు, 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు, 2 3 4 ఆపి పెట్టు, 2 3 4 శ్వాస వదులు, 3 4 5 6 ఆపి పెట్టు, శ్వాస పీల్చు, 2 3 4 ఆపి పెట్టు, 2 3 4 శ్వాస పీల్చు, 2 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు, 2 3 4 శ్వాస ఆపి పెట్టు, 2 3 4 శ్వాస పీల్చు, 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు, శ్వాస పీల్చు, 2 3 4 ఆపి పెట్టు, 2 3 4 శ్వాస వదిలి పెట్టు, 3 4 5 6 ఆపి పెట్టు, శ్వాస పీల్చు, 2 3 4 ఆపి పెట్టు, 2 3 4 శ్వాస వదిలి పెట్టు, 3 4 5 6 శ్వాస ఆపి పెట్టు, 2 3 4 చేయగలిగావా? బాగా స్లోగా అయిందా, వేగంగా అయిందా? స్లోగానే ఉంది. అలా ఇంకా స్లోగానే, అలా ఇంకా స్లోగానే అనుకో, అంటే బిగినర్స్, తను ఇప్పుడే నేర్చుకుంటుంది అనుకుందాం. బాగా ఇలా అన్నా కూడా చేయగలదు. ఎలా? శ్వాస పీల్చు, 2 3 4 ఆపి పెట్టు, 2 3 4 శ్వాస వదిలి పెట్టు, 3 4 5 6 ఆపి పెట్టు. ఇప్పుడు ఒక శ్వాస. ఇది అకంప్లిష్డ్. చాలా కాలం నుంచి ప్రాణాయామం చేస్తే నీకు నీ యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యం అంత ఉందా లేదా అని తెలిసిపోతుంది. తదుపరి కార్యక్రమంలో మనం విషయాలను తెలుసుకుంటూ మనం ముందుకెళ్దాం.
సో అప్పటి వరకు సెలవు. సో బాల్య పోషక ఫర్ యువర్ చిల్డ్రన్, the most healthiest Horlicks, Complan, Bonvita, Boost, all this very healthy, pure Kashmir almond added, the very rich, very heavy in protein, well balanced, all nutrients balanced for old and for young children. Balya Poshaka, best. Further you add vegan milk, peptide, etc., it becomes so beautiful. And our proteins, this is a whey protein, though we don't promote. So whey promote, grass fed whey protein concentrate, isolate, vanilla flavor, cappuccino flavor, etc. That is in the market available. When you feel heat, excess heat, switch over to a whey protein, so it cools down, calms down. Anyway, we have more advanced peptides, proteins, so you don't have to, because milk proteins at the end are not good for the health. Okay, these are the nutrients, the latest arrivals. This is a coffee protein peptide. No one will give you 97%, 98% protein peptide in the form of the protein in the form of peptide. This is our own exclusive process. I have not patented it, because patenting is nothing but revealing to the world. This is our own technology. It is a bio-vegan protein. It is the most economic and the best proteins in the world. You take 120 grams of this, you see how slim you become. Whether you use nut flavor, orange flavor, coffee flavor. If you are a poor man, you are obese person, coffee flavor is the best. But if you are using superactive coffee or something, then better you use. If you don't have any joint problems, use protein orange. Our orange flavor is the most expensive in the world. That's why it is expensive. Among the same raw material is the same, but our orange is very expensive flavor. Natural, all we use only natural flavors. But the problem is, orange is very, very expensive. The recovery rate is very less. Then the nut flavor. Then the coffee flavor. So if you have joint issues, use the nut flavor or the coffee flavor. Balance between the proteins. In the world, no one can give you this protein. Now my research is going for 100% purification of this. I don't know when I will be successful, but hopefully successful. But the problem is, from 98% to 100% protein purification when you go, the problem is the cost escalation. So in order to make it viable, we have to develop a process. It is a challenge. Every challenge we have already chased. Hopefully one day we will be able to give the world 100% pure, free amino acid protein, 22 amino acid, whole protein in the form of 100%. No one, even a peptide purity is not at 100%, let me tell you today, in the world. Which they charge per gram of HGH peptide, they charge something like, so 10,000 pounds.